దలియా బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే నైట్ సప్పర్కి కానీ ఒక ఐడియల్ ఫుడ్. ఈ దలియానే మనం గోధుమ రవ్వ ఉప్మా అని కూడా అంటాం. డయాబెటిక్స్ గనక ఈ గోధుమ రవ్వ ఉప్మాని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకు కూడా దలియా ఒక ఐడియల్ ఫుడ్ అనే చెప్పాలి. చక్కగా జీలకర్ర, చిన్న అల్లం ముక్కలు, మంచిగా వెజ్జీస్, ఆయిల్ తక్కువ వేసుకుని మంచిగా కరేపాకు వేసుకుని చేసుకున్న దలియా పోషకాల భాండాగారమే. ఇంకా దీనికి కాంబినేషన్గా అవిసె గింజల కారం పొడి, వీటినే ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. ఫ్లాక్స్ సీడ్స్లో ఉన్న పోషకాల గురించి మనలో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. అవిసె గింజలో ఉన్న పోషకాల గురించి అవేర్నెస్ బాగా పెరగడం వల్ల ఈ మధ్యకాలంలో అవిసె గింజల్ని రకరకాల రూపంలో, అంటే కారం పొడి అని, లడ్డు అని, చిక్కీ అని, లేదంటే రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ అని తీసుకుంటున్నారు. గోధుమ రవ్వలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది డయాబెటిక్స్కి అలానే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే మనం తీసుకునే ఆహారం కింద కూర్చుని చేత్తో తీసుకుంటే కనుక డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. హెల్తీ ఫుడ్ని కూడా టేస్టీగా తినొచ్చు. ఒకవేళ బోరింగ్గా అనిపిస్తే ఇలాంటి హెల్తీ కారం పొడిల హెల్ప్ తీసుకుంటే టింజీ టాంజీ టేస్ట్తో ఫుడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఈ అవిసె గింజల కారం పొడిని ఆర్డర్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాతే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి హెల్దీ కారం పొడి మీ డోర్ స్టెప్స్కి డెలివరీ చేస్తాము. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ఇప్పుడైతే దలియాని కుకింగ్ చేసే ప్రాసెస్ క్విక్గా చూసేస్తూ దలియాలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు చెప్పుకున్నట్లే దలియాని ఇంకా హెల్దీగా చేయటం కోసం మనం లాట్ ఆఫ్ వెజీస్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు చిన్న అల్లం ముక్కలు, జీలకర్ర, మంచిగా కరేపాకు, ఇవన్నీ కూడా దలియాని ఇంకా హెల్దీగా తయారు చేస్తాయి. ఈ గోధుమ రవ్వతో చేసిన దలియా ఆర్ ఉప్మా ఫైబర్ రిచ్ ఫుడ్ అవటం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవటమే కాకుండా సెటైటీ ఫీలింగ్ కూడా ఉంటుంది. అంటే కడుపు నిండిన ఫీలింగ్ చాలాసేపు ఉండి తిన్న తర్వాత సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సెటైటీ వెయిట్ మేనేజ్మెంట్కి ఇంకా క్యాలరీ ఇంటేక్ని రెగ్యులేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలాగే కాన్స్టిపేషన్ని క్యూర్ చేస్తుంది. స్టూల్కి బల్కీనెస్ ఇవ్వడం వల్ల బవల్ మూమెంట్స్ కూడా రెగ్యులర్ అవుతాయి. అలానే దీనిలో ఉన్న ఫైబర్ గట్లో హెల్తీ బ్యాక్టీరియా పెరగడానికి సపోర్ట్ చేస్తుంది. తీసుకున్న ఆహారంలో న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ని పెంచుతుంది. అలాగే ఓవరాల్ గట్ హెల్త్కి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. గోధుమ రవ్వ మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. వెయిట్ రెగ్యులేటింగ్ హార్మోన్స్ని యాక్టివ్ చేస్తుంది. ఇలా జరగటం వల్ల వెయిట్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలానే ఈ రవ్వలో ఉండే మెగ్నీషియం హార్ట్ ప్రెషర్ని, హార్ట్ రేట్ని రెగ్యులేట్ చేస్తుంది. హార్ట్ డిజీజ్ రిస్క్ని కూడా తగ్గిస్తుంది. దీంతో మన హార్ట్ చాలా హెల్దీగా తయారవుతుంది. దలియాని రిచ్ ఇన్ మినరల్స్ అని కూడా చెప్పొచ్చు. ఎసెన్షియల్ మినరల్స్ లైక్ కాల్షియం, ఐరన్ అండ్ ఫాస్ఫరస్ దీంట్లో పుష్కలంగా లభిస్తాయి. ఈ మినరల్స్ అన్నీ కూడా మన బాడీలీ ఫంక్షన్స్ నార్మల్గా జరగడానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. బోన్ హెల్త్కి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, గట్ హెల్త్కి, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి కూడా ఈ దలియా ఎంతగానో ఉపయోగపడుతుంది. మెల్లమెల్లగా గ్లూకోజ్ని రిలీజ్ చేస్తూ అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మనం చేస్తున్న వర్క్స్కి మెల్లగా యూజ్ అవుతుంది. మెల్లగా గ్లూకోజ్ రిలీజ్ అవటం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ఈ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా షుగర్ పేషెంట్స్కి ఒక మంచి ఐడియల్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఈ రవ్వలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ రోజంతటికి కావలసిన ఎనర్జీని సస్టైన్డ్గా ఇస్తూ ఉంటుంది. సో ఎనర్జీ క్రాషెస్ అనేవి కూడా ఉండవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రవ్వలో బోల్డంత న్యూట్రిషన్. అందుకనే గోధుమ రవ్వతో చేసిన ఉప్మాని బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ యాడ్ చేసుకోవడం ఉత్తమం. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు స్టే హెల్దీ. జై హింద్.